Hey guys, welcome back to our YouTube channel. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తుంటాము. మా ఛానల్ ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మేము ప్రీవియస్ గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాము. ఈ వీడియో ఏంటి అంటే అందరి ఫేవరెట్ మండీ ఛాలెంజ్ అన్నమాట. మేమైతే జిస్మత్ నుంచి మండీ ఆర్డర్ చేసుకున్నాము. ఇదిగోండి చికెన్ స్టిక్స్, మండీ పీస్, బిర్యానీ, రైతా అండ్ సాంబార్ ఇదేంటో తెలీదు, మైనస్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అయితే 2 plates గా ఈక్వల్ గా తీసుకున్నాము. ఇద్దరం తినడం స్టార్ట్ చేస్తాము. ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళు విన్ అయినట్లు, లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. క్రేజీ పనిష్మెంట్. ఎండ్ వరకు చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది ఏ పనిష్మెంట్ ఇచ్చామనేది. పనిష్మెంట్ చెప్పాం కదా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్దని. ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు, ఎవరైతే పనిష్మెంట్ తీసుకోబోతున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫుడ్ అయితే చాలా అంటే ఎమ్మీగా కనిపిస్తుంది. మండీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకా మేము కూడా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఓకే, స్టార్ట్. ఏం కలుపుకోకుండా ఇందులో ఇలా ఉట్టి రైస్ తినేమంటే అలాగే తినేసేస్తాం కదా. మా ఫేవరెట్ అసలు ఏమండి. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంత స్పైసీగా కూడా లేదు. సైలెంట్గా తినేస్తున్నాను. టేస్ట్ అయితే అవసరం ఉంది. ఎక్కువ మాట్లాడకుండా తినేసేస్తున్నాం. నీ ఫేవరెట్ కదా ఈ చికెన్ స్టిక్స్? మొత్తం ఫేవరెట్. ఇప్పుడు ప్లేట్లో ఉన్నాయండి. తీరా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ తిన్నా కూడా ఈ టేస్ట్, ఇంటికి తెచ్చుకున్నా కూడా అదే టేస్ట్. మీ అందరికీ తెలుసా చికెన్ అదే జిస్మత్లో ఆఫర్ గురించి చెప్పు ఒకసారి. మన నేమ్లో మినిమం 4 వవెల్స్ ఉంటే మనకి ఒక మండి ఫ్రీ అనమాట. మీ నేమ్లో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరి దగ్గరైనా మీ నేమ్ అయితే వవెల్స్ ఉంటే, ఇనిషియల్ కాకుండా మీ నేమ్లో వవెల్స్ ఉంటే మీరు వెళ్ళి జిస్మత్ దగ్గరికి వెళ్ళి నేను చూపించి ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి చక్కగా ఫ్రీ మండీని ఎంజాయ్ చేయండి. అది April 5th వరకే ఉంది. ఆఫర్ April 5th వరకు ఉంది.
వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తామో నాకే తెలీదు. ఫాస్ట్గా ఎడిట్ చేసి పోస్ట్ చేసేద్దాం. 3 మంది వాళ్ళు కూడా తింటారు. అంతేగా, ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా రాదు. అంతే, అక్కడికి వెళ్తే ఫ్రీ. కరా తింటుంది మక్క. మక్క అసలు ఇంతకు ముందు 1 year బ్యాక్ మండి అసలు తినేదాన్నే కాదు. నేను ఎన్నిసార్లు బతిమలు అడిగాను. మండి ఒకసారి జిస్మత్లో మండి తినింది ఫేవరెట్ నుంచి నా ఫేవరెట్ అయిపోయింది మండి. ఫస్ట్ టైం కిస్మత్లో తిన్నాను లాస్ట్ ఇయరే. నేను కూడా ఫస్ట్ టైం మండి జిస్మత్లోనే తిన్నాను. తర్వాత చాలా సార్లు తిన్నా బాగా ఆల్ఫాలో. కానీ ఎక్కడ తిన్నా కదా జిస్మత్ టేస్ట్ రాదు. జిస్మత్లో మండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఆనియన్ పావు వద్దు, నా ప్లేట్లు ఎక్కువ వేసినట్టున్నా. అంత సీన్ లేదు. ఎంత బాగుందండి. అలుపు వచ్చేస్తుంది. అలుపు వస్తే పర్లేదు, తినలేకపోతే తినేసేస్తా, అలుపు రాకుండా. స్పీకర్ స్టిక్ నుంచి అబ్బా, నా ఫేస్ చూడు, రెడ్డిష్గా అయిపోయింది. తెల్లపోతున్నావా? నా పల్లెల్లోకి చూస్తున్నావు. ఫేసెస్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మైనస్ తప్పాలి అర్థం. ఇంకా బాగుంటాం స్టిప్స్ మైనస్ ఇప్పుడు తిన్నాను. ట్రై చేయొచ్చుగా పీసెస్ మైనస్లో పరమే. నాకు ఎందుకు ఇష్టం మైనస్ అర్థమైంది. వావ్, సూపర్ టేస్ట్. ఫస్ట్లో ఫాస్ట్ తిన్నా, చివరికి వచ్చాక ఇరపోతుంది. సప్పు పడిపోయాం. ఇరపోచ్చాతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాంలే. సంవత్సరం ఎంత ఉంది ఫుడ్ తింటే సరిపోద్దులే. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? మనిషి అన్నవాడు. కాదు. పెద్ద ప్లేట్ ఉంది తింటే అంత తినలేంగా.
మనం కానీ ఆశ మాత్రం ఉంది తినాలి అది. అంత ఉంది కదా. అది స్వీటా మైనస్ మైనస్ స్వీట్ టేస్ట్ వస్తుంది ఇందులో డిప్ చేసుకుంటే. ఇక్కడ నేను అందులో స్వీట్ అని వచ్చేది నాకు తెలియదు. అది కూడా మండి ఇది జిస్మత్లోనే వచ్చింది ఓన్లీ. అది ఎలా చేస్తారు అని డిఫరెంట్ టేస్ట్. అసలు జిస్మత్లో షెఫ్లు ఎవరో కానీ వాళ్ళకి ఒక ఓ వేసుకోండి లోపల. ఫుల్ అయిపోయిందా? చాలా ఒక్కటి తిన్నా ఒక్కలో. వేస్ట్ మాకు 2 సింగిల్ ప్లేట్స్. హాఫ్ తీసుకొని 2 మెంబర్స్ సూపర్. అమ్మా రప్పు కూడా వచ్చేసింది. ప్లేట్లో ఫస్ట్ అయితే ఇద్దరిది ఈక్వల్గా ఉంది. కానీ కానీ ఎంత దిష్టి పెడుతుందంటే గాయస్ నాకు. దిష్టి పెట్టట్లా, అన్ని ఫుడ్లు అలా తినవు కదా అని. నిజంగా అన్ని తిన్నా కదా. మంది తిన్నాళ్ళు ఎవరైనా సరే పొట్ట పట్టుకోవాలి కదా. కొనుక్కున్నా కాదు ఇసుక ఏదో వచ్చింది పెరుగులో. నేను వేసాను నీకోసం. నేను తినకూడదనా? లాస్ట్ పనిష్మెంట్ కాకరకాయ జ్యూస్. నాకైతే అలాంటి పనులు చేయించింది, అలాంటి పనిష్మెంట్ చేయించింది. ఏం చేయలేదా పచ్చిమిర్చి? నేను విన్ అవుతున్నానని అన్నీ ఫుల్. నేను కూడా ఈరోజు విన్న నేనైతే పనిష్మెంట్ అది. విన్ అయిన వాళ్ళే పనిష్మెంట్ ఇవ్వాలి ఆ విషయం తెలుసా? అవునా సరే నువ్వు చదువు పనిష్మెంట్. అస్సలు దారుణమైన పరిస్థితి ఇది. నా స్టమక్ చాలా చాలా ఉంటుంది, కానీ మైండ్ ఏం విన్ అవ్వాలనుకుంటుంది. బాడీ కూడా స్టమక్ ఒకటే సపోర్ట్ చేయండి. అయితే బాడీలో పంపించేసా ఇంజెక్ట్ చేసేవా?
ఇదమ్మా సర్లే ఇంకెట్లా విన్నాయి అవుతాగానే విన్ 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 కొంచెమే కదా ఒక ముద్ద అప్పటికి నా స్టమక్ సపోర్ట్ చేయట్లేదు ఏదంటే తినేసేదాన్ని ఓకే ఇవన్నీ తీసేసి పనిష్మెంట్లో కలుద్దాం ఓకే చూసారు కదా మండి ఛాలెంజ్ అయితే నేను విన్ అయిపోయాను యాజ్ యూజువల్ గా ఇప్పుడు మా చెల్లి పనిష్మెంట్ చేసిద్ది అదే పనిష్మెంట్ చేసిద్ది అనమాట విన్ అయినాక ఓవర్ యాక్షన్ చెయ్యి మాకు నువ్వు సరేనా అయితే ఇప్పుడు పనిష్మెంట్ టైం అనమాట ఏంటి థమ్స్అప్ పనిష్మెంట్ అనుకుంటున్నారా కాదు అసలే సమ్మర్ కదా మా అక్క నాకు థమ్స్అప్ తెచ్చింది పనిష్మెంట్ ఏం లేదనుకుంటున్నావు కదా అంత సీన్ లేదులే కానీ ఈ థమ్స్అప్ ని నార్మల్ గా ఆస్వాదిస్తూ తాగొచ్చు కానీ ఇప్పుడు మా చెల్లి ఏం చేసిద్దంటే 1 గోలో తాగేయాలన్నమాట అంటే దించకుండా తాగేసేయాలి కానిచ్చు చాలా కష్టం థమ్స్అప్ దించకుండా తాగడం సో అదే పనిష్మెంట్ అన్నమాట పొంగదులే ఈ పొంగదమ్మా షట్ పొంగదమ్మా అంటే ఊపేసావేంటి నువ్వు ఊపావు ఇప్పుడు చెట్టడే కానీ అవునా అయితే అది పోయిద్దేమో అరే ఇలా ఉంటే ఇప్పుడు ఒక్క సిప్లో తాగితే గొంతు పట్టేదా చంపేసే ప్రయత్నం ఎప్పుడు అన్నావు కదా క్రూయల్ గా ఇస్తున్నానని చెప్పి అందుకే నీకోసం థమ్స్అప్ ఇచ్చాను నేను సమ్మర్ టైం అని చెప్పుకోవాలి ఓకే తాగే ఒక్క సిప్లో అంటే అలా నాకు అర్థం కావట్లా ఎత్తకుండా దించకుండా ఇట్లా తాగేస్తూనే ఉండాలి ట్రై ఇంక ట్రై అవ్వలేదు ఇంక దింపితే అయిపోయింది ఓకే స్టార్ట్ క్లాస్ ఏంటి దివ్యసా ఎక్కువైపోయినాయా గ్యాస్ కొట్టేస్తుంది పైకి నువ్వు అలా పీల్చకూడదు చిన్నగా కొంచెం కొంచెం తాగుతా ఉండాలి దించకుండా ఎలా అయితే పనిష్మెంట్ చేయలేదు గాయస్ సగం సగం చేయలేదా సగం చేసావు చంపేసే ప్రయత్నం పనిష్మెంట్ సరిగ్గా చేయట్లేదు ఈ పిల్ల సగం చేసింది పట్టేసిందా పట్టేసింది అవునా ఒకసారి నుంచుంటావా ఎన్ని టేబుల్ వస్తున్నాయో మరి అదే గ్యాస్ ఉండేది మొత్తం థమ్స్అప్ అది కొంచెం ఓకే హాఫ్ అన్నా చేసింది ఇట్స్ ఓకేనా కష్టపడి చేస్తే అంతే విలువ ఉండదు చేస్తుంది వాటికి ఎప్పుడు అలాగే చేసింది మేమైతే కొంచెం తినిద్ది చాలు చాలు అని చెప్పింది పనిష్మెంట్లో నువ్వు చెప్పాలి బాగా చెయ్యట్లేదని చాలు ఎందుకంటే నేను విన్ అవుతున్నాను కాబట్టి మాక్సిమం ఈక్వల్ గా విన్ అవుతున్నాం ఓకే గాయ్స్ ఎలా అనిపించింది మీకు ఈ పనిష్మెంట్ అండ్ మా ఛాలెంజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి ఎలాంటి పనిష్మెంట్లు చేయాలో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకే గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బై గాయ్స్